సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ DFIలో వివిధ రకాల డిపాజిట్లు చేసిన వేలాది మంది బాధితులకు కాస్త ఊరట లభిస్తోంది. ధన్వంతరి మోసాలపై బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన డాక్టర్ కమలాకర్ శర్మ దగాతో ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు యాక్షన్లోకి దిగడంతో కాస్త కదలిక మొదలైంది. ధన్వంతరి మోసాలపై CCS DCP శ్వేత ప్రత్యేక శ్రద్ధతో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండడంతో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల తమ కష్టార్జితాన్ని ట్రస్టుల్లో పెట్టుబడిగా పెట్టిన వేల మందికి దిక్కుతోచని స్థితి చేరడంతో పోలీసులు వ్యూహాత్మక చర్యలు కాస్త కుదుట పడేలా చేస్తున్నాయి. దీంతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూనే ధన్వంతరి ఆస్తులు, బినామీల పేరిట ఉన్న ఆస్తులను కనుగొనే పనిలో పడ్డారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆర్థిక నేరాల్లో ధన్వంతరి ఫౌండేషన్ బ్రాహ్మణులను పుట్టి ముంచిన సంస్థల్లో ఇదొకటి కూడా. ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు నష్టపోయిన సొమ్మును తిరిగిప్పించేందుకు CCS పోలీసులు సిద్ధమయ్యారు. నగర సిపి సివి ఆనంద్ కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రస్ట్ పేరిట సేకరించిన కోట్లాది రూపాయలు నిందితులు ఏ రూపాల్లో ఖర్చు చేశారు, ఎన్ని చోట్ల ఆస్తులు కొనుగోలు చేశారనే వివరాలు సేకరించారు. దాని ఆధారంగానే ఆస్తుల విలువలను లెక్క కట్టారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఆస్తులను విక్రయిస్తే 500 కోట్లకు పైనే రావచ్చు. దీంతో బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు అవకాశం ఏర్పడింది. న్యాయపరమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.